మిత్రులారా, స్వాగతం. భారతీయ పురాణాల్లోని అద్భుతమైన కథల్లో ఒకటైన విక్రమ బేతాల్ కథల నుండి ఒక రోమాంచక కథను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కథ విశేషమైన నైపుణ్యాలు కలిగిన సోదరుల గురించి చెబుతుంది. మా కథ ప్రారంభమవుతుంది. ముగ్గురిలో గొప్పవాడు ఎవరు? విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడిని చెట్టు మీద నుంచి కిందకు దించి భుజం మీద వేసుకొని మౌనంగా ముందుకు నడిచాడు. మహారాజా, మీ ధైర్యం, సాహసం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి ధైర్యవంతుణ్ణి నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. దారిలో మీకు విసుగు రాకుండా ఒక మంచి కథ చెప్తాను, వినండి అని బేతాళుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం కంచరపాలెం అనే నగరంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవారు. మొదటివాడు, నాకు తినడమంటే ఇష్టం, భోజనమంటే ఇష్టం, తినే పదార్థాలను ఎక్కడ పండించారో అవి మంచివో కావో చూడగానే చెప్పగలను అనేవాడు. రెండవవాడు, నేను మనిషిని చూసి వారిది వ్యాపారుల కుటుంబమో రాజుల కుటుంబమో చెప్పగలను అనేవాడు. మూడవవాడు, నాకు నిద్రపోవటమంటే ఇష్టం, పగలంతా కష్టపడి రాత్రి నిద్రపోయేటప్పుడు మంచి పరుపుల మీద పడుకోవడమంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి నేను పరుపు మీద పడుకొని అవి మంచివో కావో చెప్పగలను అనేవాడు. ఈ ముగ్గురి గురించి విన్న రాజు, వీళ్ళు లేనిపోని గొప్పలు చెప్తున్నారు, ఇవన్నీ నిజమో కాదో తెలుసుకోవాలి అని వారికి పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. వెంటనే తన భటులను పిలిచి ఆ ముగ్గురిని రాజమందిరానికి తీసుకొని రమ్మన్నాడు. సరే అని భటులు వెళ్ళి ముగ్గురిని తీసుకొని వచ్చారు. ఏమిటి రాజుగారు, మమ్మల్ని ఇలా తీసుకువచ్చారు? మాతో ఏమైనా పనుందా అని ముగ్గురన్నదమ్ములు అడిగారు. అవును, మీరు ప్రజల దగ్గర గొప్పలు చెప్తున్నారని విన్నాను. అవి నిజమో కాదో తెలుసుకుందామని మీకు పరీక్ష పెట్టడానికి పిలిచాను అని రాజుగారు అన్నారు. సరే, మేం సిద్ధం రాజుగారు అని ముగ్గురు అన్నారు. అప్పుడు రాజుగారు ముందుగా మొదటివాడికి పరీక్ష పెట్టారు. అది ఏమిటంటే, మంచి మంచి పదార్థాలు తెప్పించి తన రాజ్యంలో ఉన్న పనివాళ్లతో 10 రకాల వంటలు చాలా రుచికరంగా వండించారు. అవన్నీ తీసుకువచ్చి మొదటివాడికి అరిటాకులో వడ్డించారు. కాని వాడు ఒక్క ముద్దైనా తినకుండా, ఛీఛీ, ఈ ఆహారాన్ని ఎక్కడ పండించారో గాని చాలా చెత్త వాసన వస్తోంది, నేను ఈ ఆహారాన్ని అస్సలు తినను అని భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారు భటులను పిలిచి, ఈ ఆహారం ఎక్కడ వండించారో తెలుసుకొని రండి అన్నారు. భటులు వెళ్ళి రైతులను అడిగి తెలుసుకొని తిరిగి రాజు దగ్గరికి వచ్చారు. మహారాజా, ఇప్పుడు మనం పండించిన బియ్యం ఒక పెద్ద కాలువ పక్కన పండించారు. ఆ కాలువలో చాలా జంతువులు తిరిగేవని, ఆ జంతువులు ఈ పొలంలో నుంచే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లేవని అక్కడ ఉన్న రైతులు చెప్పారు అని భటులన్నారు. అప్పుడు రాజుగారు ఈ మొదటివాడు పదార్థాలను చూడగానే అవి మంచివో కావో చెప్పేశాడు, వీడికి నిజంగానే భోజనమంటే ఇష్టం అని ఒప్పుకున్నారు. తర్వాత రెండవవాడికి పరీక్ష పెట్టారు. అదేమిటంటే, మంచి వాసన మరియు రకరకాల రంగులలో ఉన్న పువ్వులను తెప్పించి రాజమందిరంలో ఒక గదిని చాలా అందంగా అలంకరించారు. ఆ గదిలోకి రెండవవాడిని పంపించారు. తర్వాత తన రాజ్యంలో పనిచేసే అమ్మాయిని 3 రోజుల వరకు మంచి వాసన వచ్చే పువ్వుల మధ్య పడుకోబెట్టారు. 3 రోజులు గడిచిన తర్వాత ఆమె ఎక్కడ నిలబడితే అక్కడ ఆ పువ్వుల వాసనే వచ్చేది. ఆ వాసనకి రాజ్యంలో ఉన్న వారందరికీ మంచి నిద్ర కూడా వచ్చేది. తర్వాత ఆ అమ్మాయిని చాలా అందంగా తయారుచేసి గదిలో ఉన్న రెండవవాడి దగ్గరకు పంపించారు. ఆ అమ్మాయి తలుపు తీసి గదిలోకి అడుగుపెట్టింది. వెంటనే అతను, ఛీఛీ, ఈ అమ్మాయి దగ్గర చేపల కంపు వస్తోంది,
అంటూ ముక్కు మూసుకొని గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. ఆ మాటకి రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి 3 రోజులు పువ్వుల మధ్య పడుకుంది. మనందరికీ ఈ వాసనకి నిద్ర వస్తుంటే ఇతనేమిటి చేపల కంపు అంటున్నాడు అని రాజుగారు భటులను పిలిచి ఆ అమ్మాయిది ఏ కుటుంబమో తెలుసుకొని రండి అని వాళ్ళని పంపించారు. వాళ్ళు తెలుసుకొని వచ్చారు. రాజుగారు, ఈ అమ్మాయి మన రాజ్యంలోకి రాకముందు నదిలో చేపలను తీసి శుభ్రం చేసేది. వీళ్ళది చేపల కుటుంబం అని భటులు రాజుతో అన్నారు. అప్పుడు రాజుగారు వీడికి నిజంగానే మనిషిని చూసి వారి కుటుంబం గురించి చెప్పటం తెలుసు అని ఒప్పుకున్నారు. ఆఖరిలో 3వవాడికి పరీక్ష పెట్టారు. అదేమిటంటే మంచి పరుపులు 5 తెప్పించి వాటిని ఒకదానిమీద ఒకటి మంచం మీద వేయించారు. ఆ పరుపుల మీద 3వవాడిని పడుకోమన్నారు. వాడు పరుపు మీద పడుకొని 2 నిమిషాల తర్వాత అబ్బా దురదా అని వీపుని పాముకుంటూ కిందకి దిగిపోయాడు. అప్పుడు రాజు భటులను పిలిచి ఈ పరుపులు మంచివో కాదో పరీక్షించండి అన్నారు. వాళ్ళు వెంటనే ఒక్కొక్క పరుపుని కిందకి దించారు. ఆఖరి పరుపు మీద ప్రాణం లేని నల్లి ఉంది. ఈ నల్లి పురుగులు కేవలం పరుపుల మీదే ఉంటాయి, ఇంకెక్కడా మనకు కనిపించవు. అప్పుడు రాజు ఆ పురుగుని చూసి వీడు పరుపు మీద పడుకొని అవి మంచివో కాదో చెప్పగలడు, వీడికి నిజంగానే నిద్ర అంటే ఇష్టం అని ఒప్పుకున్నారు. రాజు ఆ 3 చెప్పే గొప్పలు పరీక్షించాడు. కాని 3లో గొప్పవాడు ఎవరో నిర్ణయించలేకపోయారు. 3 జీవితమంతా హాయిగా బ్రతకడానికి ఎంత డబ్బు సరిపోతుందో అంతా ఇచ్చి వారిని పంపించారు. ఆ డబ్బుతో 3 సుఖంగా బ్రతికారు. రాజా విక్రమార్క, ఇప్పుడు నేను చెప్పిన కథంతా విన్నావుగా. రాజుగారు 3లో ఎవరు గొప్పో నిర్ణయించలేక 3ని గొప్పవారిగా నిర్ణయించి వారికి డబ్బు ఇచ్చారు. కాని నిజంగా ఈ 3లో గొప్పవారెవరు అని బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. బేతాళా, ఆ 3లో 3వవాడే గొప్పవాడు. ఎందుకంటే మిగిలిన 2 భోజనాన్ని మరియు అమ్మాయిని దగ్గర నుంచి చూసి కనిపెట్టారు. కాని 3వవాడు మాత్రం 5 పరుపుల మీద పడుకొని ఆఖరి పరుపు మీద ఉన్న నల్లిని చూడకుండానే పరుపులో ఏదో ఉంది అని గుర్తించి తన వీపుని గోక్కుంటూ లేచాడు. కాబట్టి 3వవాడే గొప్ప అని విక్రమార్కుడు అన్నాడు. విక్రమార్కుడు సరైన జవాబు చెప్పటం వలన బేతాళుడు చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరియు కలిసి ముందుకు సాగడం. మీరు మరిన్ని కథలు వింటాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం $1 కంటే తక్కువ ఖర్చవుతుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. మన యాప్లో కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. కాబట్టి మీరు రాబోయే కంటెంట్ గురించి నవీకరణలు పొందవచ్చు. మీరు ఈ కథను వీక్షించినందుకు ధన్యవాదాలు.